అందరికీ వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని మనమందరము కూడా ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రారంభ ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మదేవుడా, నువ్వు లేకుంటే మేము మాట్లాడలేము ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నువ్వు సహాయం చేసి నడిపించండి, మరుగు చేసుకోండి, మహిమ పొందుకోండి తండ్రి. పాటలు పాడుచుండగా, వాక్యము చెప్తుండగా తండ్రి, మా నోటిని బోరగా వాడుకొని మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్, చెన్నై నుంచి వచ్చినటువంటి డేవిడ్ వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు,
కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. హల్లెలూయా. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఘనదేవుడికి మనమందరము కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం ప్రియులారా. మరి ఈ సమయంలో మరి మనమందరము కలిసి మరి ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా ప్రియులారా మరి వాక్య భాగంలోకి వెళ్దాం. విత్తువాని గూర్చినటువంటి ఉపమానము టాపిక్ ఈరోజు మనది. విత్తువాని గూర్చినటువంటి ఉపమానం. మరి మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ప్రియులారా మరి 13వ అధ్యాయము మత్తయి సువార్త 3 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలో ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి ఈ ఉపమాన భావాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా మరి ఇక్కడ ఈ ఉపమానములో ప్రభుల వారు 4 రకాలైనటువంటి మరి వ్యక్తులు, వారి మనస్తత్వాలు, వారి హృదయాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, త్రోవలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. మరి అదేవిధంగా రాతి నేల కలిగినటువంటి రాతి హృదయము అంటే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. అదేవిధంగా ముండ్ల పొదలు లాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. సారవంతమైనటువంటి నేల కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు అని చెప్పి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెబుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా ఇక్కడ ఈ యొక్క ఉపమాన భావమును గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అదే 13వ అధ్యాయము 19వ వచనంలో కూడా వివరించి అన్నాడు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినాడు ఇతడే. దేవునికి స్తోత్రం.
అతని హృదయములో ప్రిలారా వాక్యము విత్తబడ్డదట. దేవునికి స్తోత్రం. వాక్యము విత్తబడ్డప్పుడు ప్రిలారా అతనికి గ్రహింపు లేనప్పుడు, ఎవరైనా వాక్యాన్ని విన్నారనుకోండి, గ్రహింపు కలిగి ఆ వాక్యాన్ని తాను అన్వయించుకుంటూ ఈ వాక్యము నా కోసమే బోధించబడ్డది అనేటువంటి అవగాహన ఎవరికైతే ఉంటుందో వారి వాక్యమును దుష్టుడు ముట్టుకోడు ప్రియులారా. ఎవరైతే వాక్యమును గ్రహింపక ఉంటారో, అది అర్థం కాలేదనుకోండి ఎవరికైనా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు అర్థం చెప్తూ ఉన్నాడు. మరి దుష్టుడు వచ్చి వాడు గ్రహించకుండా ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినటువంటి వాక్యమును ఎత్తుకొని పోతాడు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బీ కేర్ఫుల్. వాక్యాన్ని నువ్వు వింటున్నావు, వాక్యము నీకు వినబడుతుంది. దేవుని వాక్యాన్ని అన్వయించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ వాక్యము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. వాక్యము విత్తబడుతూ ఉంటుంది. దేవుని రాజ్యమును గురించినటువంటి వాక్యము విని దాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నీకు నువ్వు పరిశీలన చేసుకోవాలి. వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నాకు వాక్యము అర్థం కాలేదు అని చాలామంది మనం చెప్తూ ఉంటాం ప్రియులారా. ఈరోజు నాకు వాక్యం అర్థం కాలేదండి, నేను వాక్యం వింటున్నాను కానీ అది అర్థం కాలేదు అని చెప్తూ ఉంటాం. వాక్యం అర్థం కాకుంటే దాన్ని పక్షులు వచ్చి తీసుకొని పోతాయట. అంటే దుష్టుడు వచ్చి ఆ వాక్యమును ఎత్తుకొని పోతాడట. ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అండి. అంటే నువ్వు వాక్యము, అంటే నువ్వు చర్చికి వెళ్ళి వాక్యాన్ని వినే టైంలో కూడా వాడు కాచుకొని ఉన్నాడు, వాడు ఎలర్ట్గా ఉన్నాడు. క్రైస్తవ లోకమే ఎలర్ట్గా లేరు. మనము కూడా ఒక సైనికుల వలె ఎలర్ట్గా ఉండాలి. ఈరోజు ఏ వాక్యమునో పాస్టర్ గారు చెప్తూ ఉన్నాడు, దైవజనులు ఏ వాక్యాన్ని మాకు అందిస్తూ ఉన్నారు అన్నదే నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. గ్రహింపు లేనప్పుడు పిల్లలారా, ఆ గ్రహింపు నీకు లేనప్పుడు దుష్టుడొస్తాడు. నీకు ఆ వాక్యం అర్థం కాలేదంటే దాన్ని వెంటనే వాడు ఎత్తుకొని పోతాడు. ఈ విషయాన్ని సంఘము గ్రహించాలి, దేవుని బిడ్డలు గ్రహించాలి. వాక్యము నీకు అర్థమవుతుందా? చెప్పేటువంటి వాక్యము నీకు అర్థమవుతుందా? ఆ వాక్యాన్ని లోతుగా అన్వయించుకునేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఆయన మీద ఆధారపడు. ప్రభువా, ఈరోజు నేను వాక్యాన్ని వినటానికి చర్చికి వెళ్తున్నాను, పాటలు పాడటానికి చర్చికి వెళ్తున్నాను, వాక్యాన్ని వినటానికి వెళ్తున్నాను. ప్రభువా, ఈరోజు ఆ వాక్యము నాకు అర్థమయ్యేటట్లుగా చేయండి. ఆత్మదేవుడా, పరిశుద్ధాత్ముడే మనకి సహాయం చేసేవాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయకుంటే, ఆ వాక్యము అర్థమయ్యేటట్లుగా ఆయన చేయకుంటే నీకు వాక్యము అర్థం కాదు ప్రియులారా. ఆయన నీకు లోతైన మర్మాలను మరి బోధింపజేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు పితరుల కాలంలో మాట్లాడాడు. కుమారుడైనటువంటి క్రీస్తు 2023 సంవత్సరముల క్రితం ఈ లోకానికి వచ్చి మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు, మన మీదికి పంపించి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మదేవుడు నీ ద్వారా నా ద్వారా ఈ లోకములో మరి మన ద్వారా మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. మనకి దేవుని వాక్యం అర్థమయ్యేటట్లుగా చేయగలిగిన వాడు. ఆయన నామాన్ని, యేసుక్రీస్తు నామాన్ని మనం ఒప్పుకునేటట్లుగా చేయగలిగిన వాడు, యేసుక్రీస్తుని అంగీకరించేటట్లుగా చేయగలిగిన వాడు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఆయనే ఆదరణకర్త, ఆయనే ఆదరించువాడు, ఆయనే వాక్య మర్మములను మనకు బయలుపరచగలిగిన వాడు. కాబట్టి ప్రియులారా,
నీకు దేవుని వాక్యము అర్థమవుతుందా? గ్రహించాలి మనం. దేవుని వాక్యం నీకు నాకు అర్థం కావాలి. అర్థం కావట్లేదు అంటే దుష్టుడు కాచుకొని ఉన్నాడు అని అర్థం. వాడి బారి నుంచి ఆ వాక్యము ఎత్తుకొని పోకుండా నీ నుంచి నీ హృదయంలో విత్తబడినటువంటి దాన్ని వాడు ఎత్తుకొని పోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడట. త్రోవ లాంటి హృదయం నీలో ఉన్నదా? లోకాశల్లో కొట్టుకొని పోతున్నావా? నీలో గచ్చ తీగలు, నీలో ముళ్ళ పొదలు నీ హృదయంలో విత్తబడ్డాయా? అవి మొలుస్తూ ఉన్నాయా? వాటన్నిటినీ మరి దేవుని వాక్యము అనేటువంటి అగ్ని చేత ఆ యొక్క గచ్చ తీగలను, ముళ్ళ పొదలను కాల్చివేసుకో. ప్రభువా, నాలో ఉన్నటువంటి మరి గచ్చ తీగలను, ముళ్ళ పొదలను, నాలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి అన్నిటినీ కూడా కాల్చివేయి ప్రభువా. నా హృదయాన్ని శుద్ధీకరించాయా. నా హృదయము విరిగి నలిగినటువంటి హృదయముగా నా హృదయం ఉండాలి ప్రభువా. నువ్వు ఎలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నీవు త్రోవ లాంటి హృదయాన్ని కలిగి ఉన్నావా? ఎలాంటి హృదయం నీలో ఉన్నది? నీకు వాక్యము అర్థము కాకుంటే ప్రియులారా, వాక్య మర్మాలు నీకు అర్థము కాకుంటే నువ్వు త్రోవలాంటి హృదయాన్ని కలిగి ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కాదు చెప్పేది ప్రియులారా. దేవుని వాక్యము నీకు అర్థం కాకుంటే నువ్వు త్రోవలాంటి హృదయమును కలిగి ఉన్నావు. వేర్ సైడ్. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క త్రోవలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే నీకు వాక్యము అర్థము కాదు. ఆ వాక్యమును దుష్టుడు ఎత్తుకొని పోతూ ఉంటాడు. కాబట్టి ఎలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఈ వ్యక్తి త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి. త్రోవ పక్కన వాక్యము విత్తబడ్డది. వెంటనే మరి దుష్టుడు ఏం చేస్తున్నాడండి? ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ఆ వాక్యము ఎత్తుకొని పోబడుతుంది. ఆ వాక్యము నీలో నుంచి దుష్టుడు ఎత్తుకొని పోతూ ఉన్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వు చదివేటువంటి బిడ్డగా, వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. వాక్యము విత్తబడుతూ ఉన్నది ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ప్రియులారా. అయితే ఆ వాక్యమును నీవు అర్థం చేసుకోవాలి. నీకు వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన్నే నువ్వు ప్రార్థించాలి. ప్రభువా, ఆత్మదేవుడా, నాకు వాక్యము అర్థమయ్యేటట్లుగా చేయండి ప్రభువా. వాక్యము నాకు అర్థం కావాలి ప్రభు అనేసి ఆత్మదేవుడు సహాయం చేయకుంటే మనము ఏ వాక్యమును అర్థం చేసుకోలేము ప్రియులారా. త్రోవలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? గచ్చ పొదలు నీలో ఉన్నాయా? లోకమంతా మరి నీలోనే ఉన్నదా? లోక విషయంలో నువ్వు కూరుకొని పోయావా? త్రోవలాంటి హృదయం అంటే త్రోవలో మరి పంటలు పండుతాయండి? పండవు. త్రోవలో పంటలు పండుతాయా? ఆ త్రోవను ఏం చేయాలండి? ఆ త్రోవను ఏం చేయాలి? మనం దాన్ని దున్నాలి, దానికి నీరు పెట్టాలి. ఆ త్రోవలో ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళ పొదలన్నిటిని కొట్టివేయాలి. ఆ యొక్క మరి భూమిని సదును చేయాలి, దున్నాలి, నీరు పెట్టాలి, మడులు కట్టాలి. విత్తనం వేస్తే అప్పుడు అది సారవంతమైనటువంటి ఫలాన్ని ఇవ్వగలదు. దేవునికి స్తోత్రం. నీ హృదయం ఏ విధంగా ఉన్నది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిని నేనేమంటాను తెలుసండి? ఇతనికి లోక విషయాలలో కూరుకొని పోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. లోక విషయాలలో కూరుకొని పోయినటువంటి వ్యక్తి త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి. త్రోవ అంటే అందరూ నడిచేటువంటి బాట, అందరూ ప్రయాణం చేసేటువంటి బాట అండి. అందరూ ప్రయాణం చేసేటువంటి బాట త్రోవ. అంటే లోకమంతా అందులో నడుస్తూ ఉంటుంది. లోక విషయాలన్నీ కూడా ఆ త్రోవలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి పూర్తిగా ఇతను లోకములో మునిగిపోయినటువంటి వ్యక్తి అని నేను చెప్తూ ఉన్నాను. నువ్వు లోకంలో మునిగిపోయావా?
మనకి అర్థం కాదండి, ఈ వాక్యం అర్థం కాదు అంటూ ఉంటాం చాలాసార్లు మనం. నేను కాదండి, మా వాళ్ళు వెళ్తారు కానీ నేను ఎప్పుడు పోను చర్చికి, మనకు అవసరం లేదండి అంటూ ఉంటా. నీకు అవసరమే. అవసరము లేదు అనేటువంటి వ్యక్తి నీకు అవసరమే. ఇప్పుడు నీకు అర్థం కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత అక్కడ అగ్నిగుండంలో కాలుతూ ఉంటే అప్పుడు అర్థమైద్ది. అప్పుడు అర్థమైనా కానీ ఏం చేసేది లేదు ప్రియులారా. అప్పుడు అర్థమైనా కానీ ఏం చేసేది లేదు. ఎందుకంటే ఆ అగ్నిగుండంలో కాలిపోవలసిందే. కాబట్టి దేవుని వాక్యం ఇప్పుడే నీకు చెప్పబడుతూ ఉన్నది. లోకములో కూరుకొని పోయినటువంటి వ్యక్తి, లోకాశల్లో మునిగిపోతున్నటువంటి వ్యక్తి, నీకే వాక్య భాగము అర్థం చేసుకోమని, వాక్యం వైపు నీ మనసును పెట్టమని నేను ప్రభు పేరట నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ అగ్నిగుండం ఉంటుంది ప్రియులారా, అక్కడ అగ్నిగుండం ఉంటుంది. కాబట్టి ఈ త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఈ భూలోకములో ఉన్నారని ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకాశల్లో కూరుకొని పోయినటువంటి ఓ వ్యక్తి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈరోజు. దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. ఏమనంటే, ఓ సహోదరుడా నా దగ్గరకు రా, లోకాశలు వదిలిపెట్టు. లోకాశల్లో పోయి మరి నీవు అందులో కూరుకొని పోతే వాక్యం నీకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి లోకాశలను వదిలిపెట్టు. ఇక రెండో వచ్చిన వ్యక్తిని చూస్తే ప్రియులారా, అతనికి కొంచెం మన్నుతో ఉన్నటువంటి కొంచెం మన్ను ఉందట, ఆ తర్వాత రాయి ఉన్నది. అయితే విత్తనము ఆ కొంచెము మన్నుతోటి కొంచెము మట్టి ఉన్నది, ఆ తర్వాత కిందంతా రాయి ఉన్నది. ఆ కొంచెం మట్టి ఉంది కాబట్టి ఆ విత్తనము ఆ హృదయంలో పడగానే వెంటనే మొలకెత్తిందట. వెంటనే మరి మొలకెచ్చింది, వచ్చేసింది, చెట్టు బయటకు వచ్చేసింది, మొలక వచ్చేసింది బయటికి. అయితే ప్రియులారా, మరి దాంట్లో ఇంకా వేరు లోనకు పోవాలంటే రాయి తరుగుతుంది. కాబట్టి రాతి నేల అతనిలో ఉన్నది, కొంచెమే మట్టి ఉన్నది పైన, ఆ రాయి మీద కొంచెం మట్టి మాత్రమే ఉన్నది. కాబట్టి వెంటనే దేవుని వాక్యమును వినగానే వెంటనే అంగీకరించినటువంటి వ్యక్తి ఇతను. ఈ రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే వాక్యాన్ని వినగానే వెంటనే అంగీకరిస్తాడు. వాక్యాన్ని వినగానే అతనిలో ఉత్తేజం వస్తూ ఉంటుంది. అయ్యా మారు మనసు పొందుకుంటాడు. అప్పటికప్పుడే దేవుణ్ణి నమ్ముకుంటాడు. అప్పటికప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఎప్పుడైతే వాక్యము నిమిత్తము శ్రమ కానీ శోధన కానీ రాగానే వెంటనే ఆరిపోతాడు, వెంటనే వెనక్కి తీస్తాడు. వెంటనే అతనిలో ఏమొచ్చిందండి? అవిశ్వాసం వచ్చేసింది. అరే దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరిగిద్ది అనుకుంటే ఎట్లా జరిగింది ఏంటి? దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరిగిద్ది అనుకుంటే నాకు శోధన వచ్చిందేంటి? నాకు ఇబ్బంది వచ్చిందేంటి? శోధన ఇబ్బంది రాకుండా ఎట్లుంటుంది ప్రియులారా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, నువ్వు స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు, నీ పిల్లోడు స్కూల్కి పోతూ ఉంటే పరీక్షలు లేకుంటే వాడు ఎక్కడుంటాడో, వాడు ఏ ర్యాంకులో ఉంటాడో, వాడు పాస్ అవుతున్నాడో లేదో, వాడు ఎలాంటి ర్యాంకులో ఉన్నాడో, వాడికి 50% మార్కులు వస్తున్నాయా, 90% మార్కులు వస్తున్నాయా, 100% మార్కులు వస్తున్నాయా అని వాడికి ఎట్లా తెలిసిద్దండి? స్కూలుకు పోయేటువంటి విద్యార్థి విషయంలో మరి మనం ఏం చేస్తామండి? పరీక్షలు లేవు, పర్వాలేదండి, పరీక్షలు లేవు, మంచిగా చదువు చెప్తామంటే మనం స్కూలుకు పంపిస్తామండి? పంపించాం. మనము కూడా విశ్వాసము అనేటువంటి గృహంలో చేరి ఉన్నాం. మనమందరము కూడా విశ్వాస గృహంలో చేరి ఉన్నాం. కాబట్టి మనకు కూడా పరీక్షలు ఉంటాయి. వాక్యాన్ని అంగీకరించావు, వెంటనే అంగీకరించావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభువులో నడుస్తున్నావు. శోధన రాకుండా ఎట్లుంటుంది? శోధన వస్తుంది, పరీక్షలు వస్తూ ఉంటాయి. నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని అని చెప్పి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చదివిస్తూ ఉన్నాడు. కాబట్టి పరీక్షలు వస్తాయి. విశ్వాసమునకు కలుగు పరీక్ష. పరీక్షలు వస్తూ ఉంటాయి. వెనక్కి తీయి, మాకు ప్రభువుని నమ్ముకో, ముందుకు దూసుకొని పో. విశ్వాసములో విశ్వాసాన్ని విడిచిపెట్ట మాకు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ప్రతిఫలమును దయచేస్తాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నీ హృదయంలో రాయి ఉన్నది. కఠినమైనటువంటి హృదయంతో నువ్వు ఉన్నావు. ఆ కఠినమైనటువంటి హృదయమును బ్రద్దలు కొట్టమని పరిశుద్ధాత్మనికి చెప్పు. వాక్యమైనటువంటి దేవునికి చెప్పు. దేవుని సహాయాన్ని తీసుకో. ప్రభువా, నాలో ఈ బండలాంటి హృదయాన్ని తీసివేయి తండ్రి. నా హృదయమును విరిగి నలిగినటువంటి హృదయంగా చెయ్యి ప్రభువా. విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. దేవునికి స్తోత్రం. విరిగి నలిగినటువంటి హృదయం ఆయనకి కావాలి ప్రియులారా. రాతి నేల ఆయన ఇష్టపడడు. రాతి నేల కఠినమైనటువంటి నేల. అది రాయితో ఉన్నటువంటి నేల. ఆ రాయి కరగాలి. ఆ రాయి మరి బ్రద్దలు చేయబడాలి. ఆ రాయి వాక్యం అనేటువంటి శుద్ధి చేత దాన్ని బ్రద్దలు చేయాలి. అప్పుడు మాత్రమే విరిగి నలిగినటువంటి హృదయం నీలోకి వస్తుంది. ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నావు? త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి మొదటే అతనికి వాక్యం అసలే అర్థం కాలేదండి. లోకములో మునిగిపోయినటువంటి వ్యక్తి ఆయన. వాక్యమే అర్థం కాలేదు అతనికి. ఈ రెండో వ్యక్తిని మనం చూస్తే వెంటనే అంగీకరించాడు. వాక్యాన్ని వినగానే అంగీకరించాడు. వెంటనే బాప్తిసం తీసుకుంటాడు కొందరు. వెంటనే ప్రభువులో ఆనందములో ఉప్పొంగిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రియులారా శోధన వస్తుందో, ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో, వాక్యము నిమిత్తం, దేవుని నిమిత్తం కొంచెం శోధన వస్తే సహించలేడు. వెంటనే వెనక్కి తీసి, ఏమిటండి, ఏంది యేసు ప్రభు, నేనేమి నమ్ముకున్నాను, నమ్ముకుంటే అన్ని ఇబ్బందులే వస్తున్నాయి, ఇరుకులే వస్తున్నాయి. ఇరుకులు రాకుంటే ఎట్లా? శోధన రాకుంటే ఎట్లా? ప్రియులారా గమనించండి. రాతి నేల, నీలో ఉన్నటువంటి రాయిని బ్రద్దలు చేయమని ప్రభువుని అడుగు. ప్రభువా, విరిగి నలిగినటువంటి హృదయం నాకు కావాలి. ప్రభువా, విరిగి నలిగినటువంటి హృదయం నాకు కావాలి. ఆ రాయి తీసివేయబడాలి, మెత్తనగా చేయబడాలి, దుగ్గు చేయబడాలి. అప్పుడు మాత్రమే నీలో విత్తనం పడ్డప్పుడు అది ఫలించిద్ది. దేవునికి స్తోత్రం. రాయిని తీసివేస్తే తప్పితే ఫలించదు. నీలో వాక్యము ఫలించాలి అంటే, నీలో వాక్యాన్ని నువ్వు అన్వయించుకోవాలంటే, ఆ రాయి ఉంటే, ఆ రాతి నేల, కఠినమైనటువంటి నేల నీలో ఉంటే అది నిన్ను అడ్డగిస్తూ ఉంటుంది, నిన్ను అణిచివేస్తూ ఉంటుంది, నీకు ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఆ కఠినమైనటువంటి హృదయాన్ని గుర్తించేటువంటి క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నారా? నాది కఠినమైనటువంటి హృదయం అండి, నేను గ్రహించలేకపోతున్నాను. కఠినమైనటువంటి హృదయం, బండలాంటి హృదయం అయిపోయింది నాది అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈరోజు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు? ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు? కొంచెం శోధన రాగానే నువ్వు వెనక్కిపోతున్నావా, ముందుకు పోతున్నావా, దూసుకొని పోతున్నావా? ప్రభువులో ఆనందించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అని మరి అపోస్తులుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. అంటే నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను. నా జీవితాలు
ప్రభు కోసం బ్రతికేటువంటి జనాంగముగా మనం ఉండాలి, విశ్వాసిగా నువ్వు ఉండాలి, ప్రభు కోసం జీవించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు జీవిస్తున్నావా? ప్రభు కోసం నువ్వు ఆరుబాటు పడుతున్నావా? నా కఠిన హృదయం నాలో నుంచి తీసివేయి ప్రభువా. బండలాంటి హృదయం నాలో ఉన్నది ప్రభువా. నాలో నుంచి ఆ కఠిన హృదయాన్ని వాక్యం అనేటువంటి శుద్ధితోటి పగలగొట్టు ప్రభువా. విరిగి నలిగినటువంటి హృదయాన్ని నాలో ఉంచండి ప్రభువా అని నువ్వు అడగగలుగుతున్నావా? మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే ప్రియులారా, మూడో వ్యక్తి ముండ్ల పొదల లాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి. మరి చూసినట్లయితే మనం చూడండి, ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే. వాక్యం వింటాడు, దేవుని గురించినటువంటి ఆలోచనలు కలిగిన వాడే. ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. దేవునికి స్తోత్రం. ఐహిక విచారం. ఇతనికి ఈ మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే మొట్టమొదట త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి, పూర్తిగా లోకంలో ఉన్నవాడు. రెండో వ్యక్తి దేవుణ్ణి అంగీకరించిన వాడు, కఠిన హృదయం కలిగినటువంటి వాడు. అంగీకరించాడు, వెంటనే బాప్తీసం తీసుకుంటాడు, వెంటనే మరి శోధన కూడా వస్తుంది. శోధన రాగాన్ని వెనక్కి తీసి ప్రభువుని వెంబడించక ఉండేటువంటి వ్యక్తి రెండో వ్యక్తి. మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే ఇతను వాక్యాన్ని వినువాడే. వాక్యము అర్థమవుతుంది, వాక్యము లోతుగా నాటుకొని పోతుంది, కానీ ఇతనికి ధనమోసము, ఇతనికి ఐహిక విచారము ధనమోసమును వాక్యాన్ని అణిచివేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇతనికి రెండు కావాలి, ఇటు వాక్యము కావాలి, అటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి. రెండు కావాలంటే కుదరదండి. ఇటు వాక్యము కావాలి, అటు మరి లోకము కావాలంటే కుదరదు. ఇటు దేవుడు కావాలి, లోకములో ఉన్నదంతా నాకే కావాలి అంటే కుదరదు. లోకములో ఉన్నదంతా ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. ఈ లోకము నిన్నేం చేసిద్ది? ముంచి వేస్తుంది. లోకం వైపు నువ్వు చూసినప్పుడు లోకము నిన్ను తనలోకి కలిపివేసుకుంటుంది. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీలో ఉన్నటువంటి ధనమోసము, ఐహిక విచారము వీటన్నిటిని కొట్టివేసి ప్రభువు నిన్ను హత్తుకుంటాడు. ఈ రెండిట్లో నువ్వు ఎక్కడున్నావు? దేవుని వాక్యముతోటి ముడివేసుకొని దేవునితోటి సహవాసము చేస్తూ ఆత్మదేవుణ్ణి అర్జించుకుంటూ, ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఆత్మీయంగా ఎదగాల ప్రభువా అని నువ్వు ఆయన్ని బ్రతిమలాడినట్లయితే దేవునికి సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. వాక్యం అనేటువంటి దేవుడు నీకు సహకారిగా ఉంటాడు. త్రోవలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు వాక్యము అర్థం కాదు గనక దుష్టుడు వచ్చి వెతుకొని పోతాడట. దేవునికి స్తోత్రం. రాతి లాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి కొంచెం మన్నుంది గనక ఆ మన్ను ఉన్నంత వరకు మరి మొలకెత్తాడు, వెంటనే బాప్తీసం తీసుకున్నాడు, వెంటనే దేవుడు ఆనందించాడు. శోధన కానీ కొంచెం బాధ కలగగానే ఏంటి ఇబ్బంది అని పక్కకు తొలగిపోతాడు. అలా ఉండొద్దు నువ్వు, అలా ఉండొద్దు నువ్వు. ఈ మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే ప్రియులారా, ఇతనికి లోకము కావాలి, ధనము కావాలి, లోకాశలు కావాలి, దేవుడు కావాలి. రెండు కావాలంటే కుదరదు. నీకు కావలసినటువంటి అన్న వస్త్రములు, ఇల్లు దేవుడు నీకు కావలసింది ఇస్తాడు. నువ్వు ధనవంతుడిగా ఉన్నావు అనుకోండి, నువ్వు ముందుగానే ధనవంతుడిగా ఉంటే మంచిదే. ధనాశ సమస్తమైనటువంటి కీడులకు మూలము అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. ధనవంతులు లేరా ఈ ప్రపంచంలో? ధనవంతులు లేరా బైబిల్ గ్రంథంలో? అబ్రహాము విపరీతమైనటువంటి ధనవంతుడే, కానీ
విపరీతమైనటువంటి ధనవంతుడే. అబ్రహాము వెండి బంగారము పశు సంపద కలిగి మిక్కిలి ధనవంతుడు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. అయితే పిల్లారా, అది దేవుడిచ్చినటువంటి ధనమే. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇస్తే పర్వాలేదు, కానీ అక్రమంగా అన్యాయంగా నువ్వు సంపాదించింది అది నీకు నిల్వ ఉండదు. అక్రమంగా సంపాదించినటువంటి ధనము నీకు నిల్వ ఉండదు ప్రియులారా. కాబట్టి నీవు ఐహిక విచారము, ధనమోసము ఆ మనిషిని ఏం చేస్తుంది? ఆ అతనిలో ఉన్నటువంటి వాక్యాన్ని అణిచివేస్తుందట ముళ్ళ పొదలో. కింద మాత్రం సారవంతమైన నేలే ఉన్నది, హృదయము సారవంతమైందే, కానీ పైన ముళ్ళ తుప్పలు ఉన్నాయి. వాక్యాన్ని అణిచివేసేటువంటి ముళ్ళ తుప్పలు ఉన్నాయి. ఈ ముళ్ళ తుప్పలను తీసివేయి ప్రభువా, దేవుణ్ణి అడగాలి నువ్వు. ముళ్ళ తుప్పల నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ ముళ్ళ నుంచి నన్ను విడిపించు. ఈ ధనాశ నాకొద్దు ప్రభువా, నువ్వు ఇచ్చిన దారితో నేను తృప్తి పడతాను ప్రభువా అనేటువంటి తృప్తిని నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. 3 రకాలైనటువంటి వ్యక్తులను మనం చూసి ఉన్నాం. నువ్వు ఈ మూడింట్లో ఏ రకంలో నువ్వు ఉన్నావు? ఎక్కడ నువ్వు ఉన్నావు? మనం ఎక్కడ ఉన్నావు ఒకసారి గమనించుకోవాలి. మనం ఈ మూడింట్లో నువ్వు ఎక్కడున్నావు అన్నది గమనించుకోవాలి. కొన్నిసార్లు మనకి వాక్యం అర్థం కాదు, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుణ్ణి తృణీకరిస్తూ ఉంటాం మనం. అయితే నీ యొక్క నా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? లోకంలో పూర్తిగా కూరుకొని పోయినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? త్రోవ లాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. రాతి నేల హృదయము, బండలాంటి హృదయం కలిగి ఉన్నావా? ఆ హృదయం ఉంటే ప్రభువుని అడుగు, ప్రభువా నా బండ హృదయాన్ని బ్రద్దలు చేయి. సారవంతమైన నేలగా, సారవంతమైనటువంటి హృదయంగా, విరిగి నెలిగినటువంటి హృదయంగా నా హృదయం ఉండాలి ప్రభువా. ధనమాసముతో నేను మోసపోతున్నానయ్యా, నన్ను ముళ్ళ తుప్పలు నన్ను అణిచివేస్తున్నాయి, నా ఆత్మీయ స్థితిని అణిచివేస్తున్నాయి కనుక వాటిని తీసివేయి ప్రభువా. వాటన్నిటినీ తీసివేయగలిగిన వాడు దేవుడే. త్రోవలాంటి హృదయమును బాగు చేసి సారవంతంగా చేయగలిగిన వాడు దేవుడే. బండ హృదయాన్ని బ్రద్దలు చేయగలిగిన వాడు దేవుడే. ముళ్ళ తుప్పలను తీసివేయగలిగిన వాడు దేవుడే. దేవుని వాక్యం ఆత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. 4వ వ్యక్తిని మనం చూసినట్లయితే సారవంతమైనటువంటి నేల. అతనిలో వాక్యము పడగానే, అతని హృదయంలో వాక్యం పడగానే అది 100 60 30 ఫలించేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అతను వాక్యమును జీర్ణించుకుని పోతాడు, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటాడు. తన జీవితం హ్యాపీగా నడుస్తూ ఉంటుంది ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. పరలోకానికి అర్హతను సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి కనబడుతూ ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించుకోవాలి ప్రియులారా. ఒకసారి నిన్ను నువ్వు గమనించుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, మరి త్రోవలాంటి హృదయం నాలో ఉన్నదా, లేకుంటే బండలాంటి హృదయం నాలో ఉన్నదా? ప్రభువా, ఎలాంటి స్థితిలో నేనున్నాను, నన్ను క్షమించు. నీకు అర్థమవుతుంది, నీకే అర్థమైంది, కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు. దేవునికి నీకే అర్థం కావాలి నీ హృదయం ఏ విధంగా ఉన్నది అన్నది. కాబట్టి పిల్లరా, మనమందరము కలిసి మరి సారవంతమైనటువంటి నేలగా మన హృదయాన్ని తయారు చేసుకుందాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, దయను బట్టి లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలి చూపించండి తండ్రి. జాలి కలిగిన వాడ నీకే వందనాలు ప్రభువా. ఆయా లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. కనికరం చూపించేటువంటి దేవ, కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆయా బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బాబీ చుట్టూ కంచి వేయండి. బాబీ కోసం
నువ్వు సిద్ధం చేసిన జాబుని కుమారుడికి అనుగ్రహించండి తండ్రి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. జయబాబు చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడు ఖండించండి. భార్గవ కుటుంబంలో నువ్వు కార్యాన్ని జరిగించినావు తండ్రి, కుమారుని అనుగ్రహించినావు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. దీవించండి. బాబీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు కట్టుకోవాలని ఆశపడుచుండగా అయా ఆ ఇల్లుని త్వరితంగా అవుటకును సహాయం చేసి నడిపించండి. కిషోర్ జ్ఞాపకం చేసుకోండి. చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడు ఖండించండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వెంకన్న గారిని ముట్టుకోండి. బుజ్జిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తండ్రి నీకే వందనాలు. వారి కుమారుడు అభిషేక్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీస్సుని ముట్టుకోండి ప్రభువా. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జడేని జషేని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి. అల్లమ్మ గారిని ముట్టుకోండి ప్రభువా, నీకే వందనాలు. విజయరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లల్ని దీవించండి, ఆశ్రయించండి. రాము ఐవోబి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. తండ్రి నీకే వందనాలు. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బాలరాజు గారి కుటుంబాన్ని, కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని, జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనసూయమ్మ గారి కుటుంబాన్ని, భారత లక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. హేమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్య గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని, అయా నీకే వందనాలు ప్రభా. ఆయా జీవమనమ్మ కుటుంబాన్ని, ప్రియాంక శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకోండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. నీకే వందనాలు ప్రభా. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, డేవిడ్ రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జానయ్య గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ గారి కుటుంబాన్ని, జేమ్స్ యాకయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు ప్రభా. కనికరం చూపించండి. ఆయా చెన్నై నుంచి వచ్చినటువంటి డేవిడ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి, ఆశ్రయించండి. ఫ్రెండ్స్ అందరిని జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, అదేవిధంగా గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండు కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, ఫుల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబంలో ప్రభా వారి మిస్సెస్ గారిని, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని దీవించండి. సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాఖర్ చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరపడడానికి కోట్లాది స్థుతులు. చక్రవర్తి గారి కుటుంబాన్ని, జయమ్మని జ్ఞాపకం చేసుకోండి. నిఖితాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంజ కుమార్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శారద గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి కుమారుని, కూతుర్ని కుమారులు ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసురాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని, సరితాన్ని, లక్ష్మి జ్ఞాపకం చేసుకోండి. సునీతాన్ని ముట్టుకోండి ప్రభా. అయానికి వందన. సాధికాన్ని జ్ఞాపకం చేసుకోండి. అర్చన మ్యారేజ్ విషయం జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుని ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తం నడిపించమని, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించమని తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ అయా ఇరుగు ప్రభాకర్ గారి కుటుంబాన్ని, మధుకర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రయించమని తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవునుడి ప్రభునేసుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ సహవాసము ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి.